నిజం చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు మనశ్శాంతి కోసం వెంపర్లాడుతున్నారు. జనానికి మనశ్శాంతి కరువైపోయింది. అరే! ఈ రాష్ట్రానికి ఎవరి దిష్టి తగిలింది? ఈ రాష్ట్రానికి ఏం జరుగుతుంది? రోజుకో సంఘటన. అన్నీ విషాదకరమైన సంఘటనలే, బాధాకరమైన సంఘటనలే. నిత్యం అశాంతి అసలు. అసలు ప్రశాంతత అనేది ఏ కోణంలోనూ కనిపించడం లేదు. నువ్వు ఎ ఫస్ట్ నుంచి చూడండి. వీళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి నెక్స్ట్ 2, 3 నెలలకు మొదలెట్టారేమో తిరుమల లడ్డు, లడ్డూలో జంతువుల కొవ్వు, పిగ్ ఫ్యాటు, కౌ ఫ్యాటు, ఫిష్ అన్న దగ్గర నుంచి మొదలు పెడితే మీరు ప్రతి సంఘటన చూడండి మాస్టరు. ఆ తిరుపతిలో ఎప్పుడు లేని తొక్కిసలాట జరిగి జనాలు చనిపోవడం. సింహాద్రి అప్పన్న దేవాలయంలో గోడ కూలిందని చెప్పి జనాలు చనిపోవడం. కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట అని చెప్పి జనాలు చనిపోవడం. కర్నూలు దగ్గర బస్సు తగలబడిపోయి జనాలు తగలబడిపోవడం. వరుస పెట్టి ప్రమాదాలు. ఇవన్నీ పోతే మళ్ళీ స్కూళ్ళల్లో పిల్లలు తినే తిండి కల్తీ అని చెప్పి వందల మంది ఆసుపత్రి పాలు. అక్కడ వాళ్ళు చనిపోతూ ఉండడు. మొత్తం ఈ దేవుని చుట్టూ ఈ ప్రసాదం అనే దేవుడు మతం అని చెప్పి ఈ రాజకీయం, ఈ ద్వేషపు రాజకీయం. మరొక పక్క కల్తీ పాలు అని చెప్పి ఆ కల్తీ పాలు తాగి జనాలు చనిపోయి ఆసుపత్రి పాలయ్యి అదొకటి. ఆ మధ్యలో శ్రీకాకుళం డయేరియా అని చెప్పి అక్కడ జనాలు చనిపోయి అక్కడ అదొకటి. ఇప్పుడు మళ్ళీ అదిగో బాణసంచ పేలడని చెప్పి అత్యంత దారుణంగా జనం అసలు సజీవ దహనం అయిపోవడం. ఇటువంటి సంఘటనలు. అసలు ఏం జరుగుతుంది? ప్రశాంతతే కరువైపోయింది రాష్ట్రంలో. నిత్యం ద్వేషం ద్వేషం ద్వేషం. బహుశా ఈ ప్రశాంతత కరువైందని చెప్పి పాలకులు కూడా ఏమైనా గుర్తించారేమో. క్రీడలు, కళా పోటీలు అని చెప్పి క్రికెట్, కబడ్డీ ఆడి చివరికి వాళ్ళే జనానికి ప్రశాంతత ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టున్నారు. రాష్ట్రంలో ఎటు ప్రశాంతత లేదని. ఏమో చూస్తే అలాగే అనిపించింది. ఇంక మధ్యలో ఇంకా రాజకీయ రచ్చ ఉండనే ఉంది. కక్ష, కార్పణ్యాలు, ఆర్ఎస్లు, చంపడాలు, దాడులు, దౌర్జన్యాలు, ఇది ఇంకా ఇది ఉండనే ఉంది. ఏ ఒక్క అంశంలో రాష్ట్రం ప్రశాంతంగా ఉంది చెప్పండి? ఏ ఒక్క అంశంలో అయినా రాష్ట్రం ప్రశాంతంగా ఉందా? బాబోయ్, పిచ్చెక్కిపోతుందిరా స్వామి. బాబా తల తిరుగుతుంది ఒక్కసారి.